హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన వేడివేడి దోశలు వేయబోతున్నాం. చాలా అంటే చాలా బాగొచ్చాయి దోశలు. చాలామంది అనుకుంటారు ఇంట్లో దోశలు వేస్తే బాగా రావు అని. కానీ ఇప్పుడు మనం సేమ్ హోటల్ స్టైల్‌లో దోశలు వేయబోతున్నాం. అసలు దోశలు పెనానికి అంటుకోకుండా మంచిగా క్రిస్పీగా రావాలంటే ఒక చిన్న టిప్పు పాటిస్తే ఖచ్చితంగా మీరు కూడా వేడి వేడి దోశలు ఇంట్లో హోటల్ స్టైల్‌లో వేసుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకే పూర్తిగా అర్థమవుతుంది. ఎవరైనా కొత్తవారు మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరే చూస్తున్నారుగా ఎంత క్రిస్పీగా దోశ వచ్చిందో. ముందుగా దోశ తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల రేషన్ బియ్యం తీసుకోవాలి. మంచిగా కడిగి దాదాపు 6 గంటల వరకు నానబెట్టుకోవాలి. అప్పుడే దోశలు చాలా మంచిగా వస్తాయి. ఇందులో అడిషనల్గా ఏమీ వేయకూడదు. కేవలం మినపప్పు బియ్యం అంతే చాలు. దోశలు చాలా అద్భుతంగా వస్తాయి. ఇప్పుడు ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టిన బియ్యం వేసి దోశ పిండి తయారు చేసుకోవాలి. పిండి మరీ పలుచగా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్లు చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా. దోశలు మంచిగా క్రిస్పీగా రావాలంటే అందులో కొంచెం చద్దన్నం వేసి పిండి పట్టించుకోవాలి. అప్పుడే దోశలు హోటల్ స్టైల్లో చాలా మంచిగా వస్తాయి. ఇప్పుడు పిండిని మంచిగా పట్టించుకొని కొంచెం ఉప్పు వేసి పిండిని కలుపుకోవాలి. ఇందులో ఎలాంటి బేకింగ్ సోడాని కూడా వేయకూడదు. అలా వేస్తే దోశలు తిన్న తర్వాత పొట్టంతా ఉబ్బరంగా వికారంగా ఉంటుంది. కాబట్టి బేకింగ్ సోడాని వేయకపోవడమే మంచిది. తర్వాత పిండి గిన్నెలోకి గాలిపోకుండా ఓ ప్లేట్తో మూసి నైట్ మొత్తం పిండి పులిసేలా పక్కన పెట్టుకోవాలి. పిండి బాగా పులిసిన తర్వాత ఒకసారి మంచిగా ఎయిర్ బబుల్స్ లేకుండా కలుపుకొని వేడివేడి పెనంపై దోశ వేసి కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే హోటల్ స్టైల్ దోశలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.